మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ రహదారి 655 ఔటర్ రింగ్ రోడ్ను వారి తొత్తుల కోసం ఆప్షన్ 1 లాగానే ఆప్షన్ 2ను వదిలి ఆప్షన్ 3ను తీసుకోవడం వెనుక పెద్ద తతంగమే ఉందని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేసి నాగార్జున సాగర్లో నీటి సంపులో 40 కోతులు పడి చనిపోయిన ఘటన మరవక ముందే నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక వ్యక్తి నీటి సంపులో పడి వారం రోజులైనా గుర్తించకుండా నల్గొండ ప్రజలు ఆ నీటిని తాగిపించి ఘనత మంత్రిదేనని మండిపడ్డారు. అలాగే ఇంతవరకు మున్సిపల్ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రజల ఆరోగ్యం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, దీనికి పూర్తి బాధ్యత నల్గొండ మున్సిపల్ కమిషనర్ వహించాలి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ రహదారి 656 ఔటింగ్ రింగ్ రోడ్డును వారి తోత్తుల కోసం ఆప్షన్ 1 అలాగే ఆప్షన్ 2ను వదిలి ఆప్షన్ 3ను తీసుకోవడం వెనుక పెద్ద తతంగమే ఉంది అన్నారు. ఇంటర్ ఫెయిల్ అయ్యావు, బీటెక్ ఫెయిల్ అయ్యావు, నీకు చదువు రాదు, రాకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర సలహా తీసుకోమని ఎద్దేవా చేశారు. మంత్రి నల్గొండకి చేసిన అభివృద్ధి కోడిగుడ్డు అన్నారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ప్రజలకు తక్కువ నష్టం జరిగేలా ఉన్నాయి. వీటిని అమలు చేయాలి. కానీ నీకు లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవద్దని, మీ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రజలు నీపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, నీవు ఆప్షన్ 3ని వెనక్కి తీసుకుంటే నిరాహార దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, నీ ఇంటిని ముట్టడి చేస్తామన్నారు. మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, నీ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని 3 రోజుల గడువు ఇస్తున్నానని కోడిగుడ్డును చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.